అందరూ కూడా ఈ ముద్రలోనే ఉండండి, అలవాటు చేసుకోండి. ఎప్పుడు ఖాళీగా ఉన్నా కానీ ఈ ముద్రలోనే ఉంటే అలా అలవాటు అవుతుంది. ఇప్పుడు మెదడు ఏంటంటే రెండు ఉంటాయి కదా, కుడి పక్కని ఎడం పక్కని. అంటే ఈ ఎడం పక్క ఉన్న ఈ చెయ్యి కాలు ఎడం పక్క సంబంధించినవన్నీ కుడి మెదడుతో జరుగుతూ ఉంటాయి. ఈ కుడి పక్కకు సంబంధించినవన్నీ ఇక్కడ ఎడమ పక్కన మెదడుతో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఎలా అంటే సైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు కుడిపక్క పక్షవాతం వచ్చిందనుకోండి, కుడిపక్క పక్షవాతం వస్తే ఇక్కడ ఎడం పక్క గడ్డకట్టి ఉంటుంది. మన స్కానింగ్ చూస్తే ఎడం పక్క వాతం వస్తే ఇక్కడ కుడిపక్క గడ్డకట్టి ఉంటుంది అన్నమాట. ఇలా రెండుగా ఉంటుంది, మెదడు కూడా రెండు భాగాలుగా ఉంటుంది. అలాగే మన దేహం అంతా కూడా, మనసు అంతా కూడా ఇలా ద్వంద్వాలుగా రెండుగా ఉంటుంది. మన మనసు కూడా రెండుగా అంటే ఇప్పుడు సుఖం దుఃఖం ఇలాగే ఉంటుంది కదా జీవితం అంతా. లాభం నష్టం, గౌరవం అవమానం, గెలుపు ఓటమి. అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా. అంటే బొమ్మైనా పడవచ్చు, బొరుసైనా పడవచ్చు. నాకు సుఖమైనా దక్కొచ్చు, దుఃఖమైనా దక్కొచ్చు, గౌరవం అవమానం, ఇలాగే జీవితం అంతా ఇలాగే ఉంటుంది. ఇలా రెండుగా లేకుండా ఎవరి జీవితం ఉండదు అన్నమాట. ఇలా రెండుగానే ఉంటుంది, కొంచెం ఎక్కువగానో తక్కువగానో. కొందరికి ఎక్కువ సుఖం ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. అది కూడా మన మనసుని బట్టి ఉంటుంది. మన మనసు ఎలా తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొందరు పెద్ద కష్టాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటారు, కొందరు ఏమీ లేని దానికి కూడా ఆందోళన పడిపోతూ ఉంటారు. అది మన మనసుని బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ ఏదో ఉండటానికి ఇల్లు, తినటానికి అన్ని కనీస సౌకర్యాలు అందరికీ ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో. ఏదో తినడానికనో ఉండటానికనో కనీస అవసరాలకు సరిపడి జీవించడానికి అందరికీ ఉంటున్నాయి. కానీ ఏంటంటే మనకి ఏదైనా మన కర్మలు చేస్తున్నప్పుడు ఏదైనా దక్కుతున్నప్పుడు మనం దక్కిన దాంతో తృప్తి పడం. మనకు అందిన దాంతో దక్కిన దాంతో తృప్తి పడం. మనం ఆ తృప్తి పడక మనకి ఇంకా ఎక్కువ పొందాలి అని కోరిక ఉంటుంది కదా, దానివల్ల దుఃఖంగా ఉంటాం మనం. కానీ అందిన దానితో తృప్తి పడతా ఉంటే దుఃఖం అనేది ఉండదు. మనకు దక్కిన దాంతో తృప్తి పడటం మాట. కానీ కర్మలు ఉన్నతంగా చేస్తాం. కర్మలన్నీ ఎప్పుడు కూడా బాగా ఉన్నతంగా, పూర్తి సామర్థ్యంతో, పూర్తి స్వేచ్ఛతో, పూర్తి ఉనికితో కర్మలు చేస్తూ ఉంటాం. కానీ దక్కిన దాంతో తృప్తిగా ఉండాలి. అంటే నిత్య తృప్తితో ఉండాలి. నిత్య తృప్తితో ఉండాలి మనం. ఇప్పుడు మీ దగ్గర ఎంత ధనం ఉన్నదనేది ముఖ్యం కాదు, మీరు ఎంత తృప్తిగా జీవిస్తున్నారు అనేది ముఖ్యం మాట. మనం అనుకున్నది కర్మలు చేస్తున్నప్పుడు, ఏదైనా పొందినప్పుడు మనం సాధారణంగా ఏదైనా దక్కగానే మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇతరులతో పోల్చుకొని నాకు వాళ్ళకి దక్కినట్టు దక్కాలి, వాళ్ళకన్నా ఎక్కువ దక్కాలి, ఈ ఆలోచనలు ఉంటాయి కదా. మరి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవటం వల్ల మనం దుఃఖంగానే ఉంటాం. మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఉంటారు ఎప్పుడు. కానీ మనం పోల్చుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. మనం ఎప్పుడు అందరితో పోల్చుకుంటూ ఉండటం వల్ల మనం దక్కిన దాంతో తృప్తి పడక ఇంకా దుఃఖంలోనే ఉంటాం. ఇతరులతో పోల్చుకోకపోతే ఈ క్షణం నుంచి అసలు ఇతరులతో ఎవరితో కూడా పోల్చుకోకపోతే మీకు దుఃఖం అనేది ఉండదు. మొదటిది ఏంటంటే అందిన దానితో తృప్తిగా ఉండి జీవిస్తే దుఃఖం అనేది ఉండదు. నిత్య తృప్తి. మన ధ్యానంలో పొందేది ఏంటంటే నిత్యం తృప్తిగా ఉండటం. అంటే జీవించి ఉన్నంత వరకు. మనం ఎన్నాళ్ళు ఉంటాం? కొన్నాళ్లే కదా. మనం కొన్నాళ్లే కదా ఉండేది. ఎన్నాళ్ళు ఉంటాం? కొన్నాళ్ళు ఉంటాం కదా. ఇప్పుడు మహాభారతంలో ధర్మరాజుని ఒక యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు మరి. ఏమనంటే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటి అని. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, ప్రతి మనిషి తను ఎప్పటికైనా చనిపోతానని తెలిసినా తను కర్మలు చేస్తున్నప్పుడు ఎప్పటికీ జీవించే ఉంటానన్నట్టు చేస్తాడట. మనిషికి ఎప్పటికైనా చనిపోతానని తెలుసు, కానీ పన్ను చేస్తున్నప్పుడు
మన కర్మలు చేస్తున్నప్పుడు నేను ఎప్పటికీ జీవించే ఉంటాను అన్న భావంతో చేస్తూ ఉంటామంట. అంతే కదా. మనం కొన్నాళ్ళే ఉంటాం. ఆ ఉన్ననాళ్ళు ఆనందంగా ఉండటానికి ఈ ధ్యానమే మార్గం. ఈ ధ్యానంలో అవన్నీ తెలుస్తాయి మనకి. అందుకని దక్కిన దాంతో తృప్తిగా ఉండటం, నిత్యం తృప్తిగా ఉండటం. ఇతరులతో పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. మన జీవితం మనది, మన మనసు, ఇది ఆనందంగా ఉండటం కదా కావాల్సింది. ఎవరితోనే పోల్చుకోకూడదు అన్నమాట. కర్మలు ఉన్నతంగా చేయాలి. ఇక్కడ తృప్తిగా ఉండటం అంటే సోమర్తనంగా ఉండి మూల కూర్చుని తృప్తిగా ఉండటం అని కాదు అక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే కర్మలు మనం చేయగలిగినంత ఉన్నతంగా చేయాలి. పూర్తి సామర్థ్యంతో మాట మనసంతా కర్మల మీద పెడతాం. పూర్తి ఉనికితో, పూర్తి స్వేచ్ఛతో చేస్తాం అన్నమాట కర్మలు. పూర్తి ఇష్టంతో చేస్తాం. అప్పుడు దృష్టి అంతా కర్మల మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఫలితానికి 3 కారణాలు ఉంటాయి, 3 విఘ్నాలు అంటారు ఫలితం రావటానికి. ఒకటి ఏంటంటే మొదటిది, ఒక కర్మలు కొన్ని చేస్తాం పనులు, కానీ తర్వాత మన మనసు బుద్ధి సహకరించకపోవచ్చు. ముందే చేద్దాం అనుకుంటాం, మళ్ళీ మన మనసు బుద్ధి సహకరించకపోవచ్చు. అది మొదటిది. అది రెండవది ఏంటంటే భౌతికంగా శరీరం సహకరించకపోవచ్చు. ఏదో అనారోగ్యం పాలే అనుకున్నది చేయలేక శరీరం సహకరించకపోవచ్చు. మూడవది ఏంటంటే దైవికంగా అనుకోని కారణం అన్నమాట. మన కర్మలు చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి, మనసు బుద్ధి సహకరిస్తుంది, శరీరం సహకరిస్తుంది, కర్మలు బాగానే చేస్తూ ఉంటాం. అయినా దైవికంగా అంటే అనుకోని కారణం అన్నమాట. మనం తెలియని కారణంగా మనం అనుకున్న ఫలితం రాకపోవచ్చు కదా. ఇప్పుడు వ్యవసాయం ఉంటుంది, మనం ఉన్నతంగా అన్ని వ్యవసాయం చేస్తాం, ఏదో తుఫాన్ అనుకోకుండా వచ్చిందనుకోండి, మనం అనుకోని కారణం వల్ల కూడా విఘ్నాలు రావచ్చు కదా. విఘ్నాలు 3 రకాలుగా ఉంటాయన్నమాట. మనం అనుకున్న పనికి మనసు బుద్ధి సహకరించకపోవచ్చు, ఈ శరీరమే ఆరోగ్యం సహకరించకపోవచ్చు, లేదు అదృష్టం దైవికంగా అన్నమాట మనకు తెలియని కారణం వల్ల కూడా ఫలితం రాకపోవచ్చు. అంటే ఫలితం ఎలా ఉన్నా కానీ ఆ ఫలితం మీద దృష్టి కాకుండా కర్మల మీద దృష్టి పెట్టాలన్నమాట. అంటే మనం అనుకున్నట్టు అవ్వలేదు అనుకోండి, ఎందుకు అవ్వలేదో చూసుకుని మళ్ళీ ఉన్నతంగా కర్మలు చేస్తాం అన్నమాట. ఎందుకు అవ్వలేదో ఆలోచించుకుని వెనువెంటనే ఉన్నతంగా చేస్తాం. అదే తృప్తి అంటే అర్థం. ఇక్కడ నిత్య తృప్తి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జీవితం అంటే పోరాటమే కదా. జీవితం అనేది నిత్యం పోరాటమే కదా. మనసుతో దేహంతో పోరాటం జరుగుతూ ఉంటుంది. జీవితం అంటే పోరాటం. మరి తృప్తి అంటే సూక్ష్మంగా అర్థం ఏంటంటే అలసట లేని అలుపెరగని పోరాటం. అలసట లేని అలుపెరగని పోరాటం. ఎందుకంటే కర్మలు చేస్తాం, ఇప్పుడు ఫలితం అనుకున్నట్టు రాలేదు, జీవితంలో పోరాటం చేస్తూ ఉంటాం, అనుకున్నట్టుగా ఫలితం రాలేదు. కానీ నిత్యం తృప్తిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే మళ్ళీ వెనువెంటనే ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకుని వెనువెంటనే ఉన్నతంగా కర్మలు చేస్తాడు కదా. అతనికి అలుపు ఉండదు, అలసట ఉండదు. కానీ ఫలితం మీదే దృష్టి ఉన్నవాడు, అది నాకు అలా దక్కితేనే నేను ఆనందంగా ఉంటాను, దక్కకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోవటం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం, మూలపడిపోవటం అలా ఉన్నారనుకోండి, వాళ్ళు అనుకున్నట్టు ఫలితం రాకపోతే అలసట వచ్చేస్తుంది, దుఃఖంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పటికో కొన్ని వారాలకో నెలలకో సంవత్సరాలకో మళ్ళీ తేరుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్య తృప్తితో ఉండటం అర్థం ఏంటంటే కర్మలు ఉన్నతంగా జరుగుతాయి, ఎక్కడ అలసట ఉండదు, అలుపు ఉండదు. ఎందుకంటే కర్మలు చేసే ముందు, చేస్తున్నప్పుడు, తర్వాత కూడా ఆనందంగానే ఉంటాం. ఈ ఆనందాన్ని ఎందుకు కోల్పోవటం? ఆనందాన్ని కోల్పోవలసిన అవసరం ఏముంది? చేసే ముందు ఆనందంగానే ఉంటాం, చేస్తున్నప్పుడు ఆనందంగానే ఉంటాం, చేసిన తర్వాత ఆనందంగా ఉంటాం. ఫలితం ఎలా ఉన్నా ఆనందాన్ని కోల్పోవటం ఎందుకు? నిత్యం తృప్తిగా ఉంటాం, ఆ తృప్తిని కోల్పోవటం ఎందుకు? అందుకని దక్కిన దాంతో తృప్తిగా ఉండటం, ఇతరులతో పోల్చుకోకూడదు, ఎవరితో పోల్చుకోవద్దు అన్నమాట. మీరు మనసులోంచి ఇతరులు ఎవరితో పోల్చుకోవాలని భావన తీసేస్తే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అన్ని కనీస అవసరాలకు ఉంటాయి కదా ఎలాగో ఈ రోజుల్లో. ఏదో ఉండటానికి, తినడానికి, కట్టుకోవడానికి అని కనీసం అవసరాలు లేకుండా ఉండదు కదా. అందుకని ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. మరి దుఃఖానికి ఇంకా కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే
ఇప్పుడు దాకా అలా సుఖంగా జీవితం సాగుతోంది అనుకోండి, సుఖంగా జీవితం సాగుతోంది, అనుకోకుండా చిన్న కష్టం వచ్చినా ఎక్కువ దుఃఖం అనిపిస్తుంది. ఇప్పుడు తెల్ల కాగితం ఇప్పుడు దాకా సుఖంగా సాగుతుంది అనుకుందాం కొన్నాళ్ళ నుంచి, అనుకోకుండా చిన్న సంఘటన వచ్చినా దుఃఖం అనిపిస్తుంది. ఎలా అంటే తెల్ల కాగితం మీద నల్ల చొక్క పెట్టినట్టు. ఇప్పుడు తెల్ల కాగితం మీద నల్ల చొక్క పెడితే స్పష్టంగా కనపడుతుంది కదా. అంటే ఇప్పటిదాకా మనం ఆనందంగా సుఖంగా ఉంటా ఉంటే చిన్నది వచ్చినా వెంటనే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనం అనుకున్నది జరిగితే. అలాగే ముందు నుంచి కొంచెం దుఃఖంగా ఉన్నాం అనుకోండి, దుఃఖంగా ఉంది జీవితం, చిన్న ఆనందించే చిన్న సంఘటన వచ్చినా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది కదా. అంటే నల్ల కాగితం మీద తెల్ల చుక్క, నల్ల కాగితం మీద తెల్ల చుక్క పెడితే వెంటనే కనపడుతుంది కదా బాగాని. అలా మనం దుఃఖంతో ఉంటే ఏంటంటే ఎవరైనా ఆనందపరిచేది చిన్నది చేసినా మన మనసు ఆనందపడిపోతుంది అన్నమాట, వాళ్ళని అభిమానిస్తూ ఉంటుంది. మన అందరూ అవమానిస్తున్నారనుకోండి, అందరూ అవమానిస్తే దుఃఖంగా ఉంటాం. ఎవరైనా చిన్నది మన పొగుడుతో మాట్లాడారనుకోండి ఆనందం వచ్చేస్తుంది కదా, ఆనందంగా ఉంటాం కదా. అంటే ఇదంతా మన మనసు. మన దుఃఖంగా ఉన్న మనసుకి ఏ చిన్నదైనా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, ఆనందం కలిగించే సంఘటన. అంటే నల్ల కాగితం మీద తెల్ల చొక్క పెట్టినట్టుగా. అలా ఇప్పటివరకు ఆనందంగా జీవిస్తూ ఉంటే అనుకోనిది ఏమన్నా వస్తే దాన్ని తట్టుకోలేము. అంటే తెల్ల కాగితం మీద నల్ల చొక్కలు అన్నమాట. అంటే అంతా మన మనస్సు అని తెలుసుకోవాలి, ఇదంతా మన మనస్సు ఎలా తీసుకుంటుంది అని తెలుసుకోవాలన్నమాట. అందుకే చాలామంది ప్రతి ఇంట్లోనే ఏవో కష్టాలు ఉంటాయి కదా, ఏ ఇబ్బందులు లేకుండా ఏ సంసారం ఉండదు, అలా దుఃఖాలతో గడుస్తూ ఉంటుంది. మనం అలా బాధలతో కష్టాలతో ఉంటాం. ఎవరైనా మనల్ని కొంచెం మంచిగా మాట్లాడినా మనకి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది, మన మనసు అలాగా వాటి కోసం పరిగెడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సూక్ష్మంగా విశ్లేషిస్తే మనం ఏదన్నా అనుకున్నది జరిగితే సుఖంగా ఉంటాం అనుకుంటాం కదా, అనుకున్నది జరిగితే సుఖంగా ఉంటాం అనుకుంటాం. మనం అనుకున్నది పొందినప్పుడు మనం అనుకున్నది దక్కినా దాన్ని మళ్ళీ కోల్పోతామేమో అన్న భయం, ఏదో దక్కినా కోల్పోతానేమో అన్న భయం ఎప్పుడు ఉంటుంది. దక్కకపోయినా దుఃఖం వస్తుంది, దక్కినా దీన్ని కోల్పోతామేమో అన్న ఆలోచన దుఃఖాన్ని ఇస్తుంది. లేదా మనం అనుకునేది దక్కినా వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తుంది. అనుకున్నది దక్కింది కానీ తర్వాత వ్యామోహం తగ్గిపోయింది, దాని మీద దక్కిన దాని మీద భారంగా అనిపించింది, వదిలించుకోలేక కూడా దుఃఖం వస్తుంది అన్నమాట. వ్యాపారం చేసేవాడు అనుకోండి లాభమో నష్టం వస్తూ ఉంటుంది, గౌరవం అవమానం, గెలుపు ఓటమి, ఇలాగే జీవితం ఉంటుంది అన్నమాట. ఇలా ద్వంద్వాలుగా రెండుగానే ఉంటుంది మొత్తం. ఇక్కడ గెలుపు ఓటమి అంటే ఏదో ఆటలని కాదు. ఇప్పుడు ఈ కుటుంబాల్లో ఏంటంటే పెత్తనం, మనం అనుకున్నట్టు పెత్తనం జరిగితే గెలుపు. ఏదో ఆటలు ఆడేస్తారు, గెలుపు ఓటమి అని కాదు అన్నమాట. సంసారంలో ఏంటంటే మనం అనుకున్నట్టు పెత్తనం జరుగుతుంది అనుకోండి, గెలుపుగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా లేకపోతే దుఃఖంగా ఉంటుంది కదా. అంటే ఇలాగే ద్వంద్వాలుగా ఇలా ఆటుపోట్లులా జీవితం ఉంటుంది మనం. అన్నీ రెండుగానే ఉంటుంది జీవితం. అదే మన మనసు ఎలా తీసుకుంటుందని బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు ఉంటాయి, ఎడా పింగళ నాడులని రెండు నాడులు ఉంటాయి అన్నమాట శరీరం అంతా కూడా. ఆ ఎడా పింగళ నాడుల నుంచే ఎక్కువ తక్కువగా అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఊపిరి తీసుకోవడం అనుకోండి, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం తక్కువగా తీసుకోవడం. ఇప్పుడు రాత్రి నిద్రలో తక్కువగా తీసుకుంటాం ఊపిరి, దీర్ఘంగా తక్కువగా ఉంటుంది. లేకపోతే పరిగెడుతున్నప్పుడు మనసు ఆందోళన ఉన్నప్పుడు ఊపిరి ఎక్కువగా తీసుకుంటాం కదా. అలా గుండె కొట్టుకోవటం, ఎక్కువగా కొట్టుకోవటం తక్కువ కొట్టుకోవటం. ఆందోళన వస్తే ఎక్కువగా కొట్టుకుంటుంది గుండె, నిద్రలో తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే అన్ని రసాయనిక చర్యలు శరీరం అంతా కూడా, అన్ని నాడులు కూడా ఇలా ఎక్కువ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ తక్కువగా స్పందిస్తూ ఉంటాయి. అంటే ఇలా రెండుగా ఉంటాయి అంతాని. కానీ ఈ ముద్ర ఏం చేస్తుందంటే ఇలా ముద్ర ఉంచడం వల్ల, ఇలా ముద్ర ఉండి మనం ధ్యానం చేస్తే ఇలా రెండుగా లేకుండా సమంగా ఉంటాయి అన్నమాట. అన్నీ సమస్థితిలోకి వస్తాయి. ఈ ముద్రలోకి రాగానే మనస్సు ఇలా అటు ఇటు పరిగెట్టడం ఉండదు, ఇలా ఆటుపోట్లతో ఉండదు,
ఉండకుండా ఇలా కూర్చోగానే ఇలా ముద్రలోకి రాగానే సమంగా ఉంటుంది. అలా ముద్రలోకి వచ్చి మనసుని అలా సమస్థితిలో ఉంచుకోవాలి. ముద్ర ఇలా పెట్టగానే మనసుని అలా సమస్థితిలో ఉంచడం తేలికవుతుంది అన్నమాట. అది ముద్ర ఉద్దేశం. 2 నాడులు ఎడా పింగళ నాడుల్ని మనం 2 ఈ ముద్ర ద్వారా సమస్థితిలో ఉంచుతున్నాం. ఉన్నప్పుడు ప్రవాహం అంతా సుషుమ్నా నాడి ద్వారా జరుగుతుంది. సుషుమ్నా నాడి ద్వారా ప్రవాహం నేరుగా సహస్రారంలోకి వెళ్తుందన్నమాట. ఇలా 2గా ఉంటే ఎడా పింగళ నాడులతో వెళ్తూ ఉంటుంది. ఇలా ఆటుపోట్లతో మనసు ఆలోచనలతో అలా ఉంటుంది. 2 ఇలా దగ్గర తీసుకొస్తే 2 ఎడా పింగళ నాడు 2 సమంగా ఉండి సమస్థితిలో ఉండి ప్రవాహం సుషుమ్నా నాడి ద్వారా సహస్రానికి వెళ్తుందన్నమాట. ఓంకారం చేస్తాం కదా. తర్వాత ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి. ఆ, ఉ, మా అని. ఆ, ఉ, మా 3 కలిపితే ఓంకారం అండి. ఇప్పుడు ఇక్కడ మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉంటాయి ఈ నాడుల్లో. ఇదంతా నాడీయోగం. ఇది చాలా గొప్ప నాడీయోగం. అంటే వందల వేల సంవత్సరాలు అభ్యసిస్తేనే కానీ రాని స్థితులన్నీ ఇప్పుడు మనకి ఈ సుషుమ్నా ధ్యానంలో తేలిగ్గా వచ్చేస్తాయి అన్నీ. ఇప్పుడు మూలాధారం నుంచి ఇలా 7 చక్రాలు ఉంటాయి. ఆ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మూలాధారం నుంచి స్వాధిష్టానం మణిపూరం అని 3 చక్రాల్లో ప్రకంపనలు ఉంటాయి అన్నమాట. మీరు చూడండి. ఆ అనండి, నాభి లోపలికి వెళ్తుంది. అనండి. ఇక్కడి నుంచే కదా శబ్దం నాభి నుంచి పుట్టింది. నాభి లోపలికి వెళ్తుంది కదా. అందుకని విష్ణువు ఈ నాభి నుంచి బ్రహ్మ, ఈ నాభి నుంచి బ్రహ్మ అంటే శబ్ద బ్రహ్మ అన్నమాట. ఈ శబ్దం అనేది అక్కడ నాభి నుంచి మొదలైందని అన్నప్పుడు నాభి నుంచి కదా ఇలా 3 చక్రాలలో ప్రకంపనలు ఉంటాయి. అన్నప్పుడు ఈ హృదయం నుంచి ఇలా విశుద్ధ అన్నప్పుడు ఆజ్ఞ సహస్రారంలో ప్రకంపనలు వెళ్తాయి అన్నమాట. చూడండి. అనండి. అంటే నాభి నుంచి జరుగుతుంది కదా. అనండి. హృదయం స్పందిస్తుంది కదా. అంటే ఆ విశుద్ధ నుంచి ఆజ్ఞ సహస్రారంలో ప్రకంపన వెళ్తాయి అన్నమాట. ఆ 3 కలిపి ఓం అంటాం కదా. ఓం అన్నప్పుడు ఓం మొదలైనప్పుడు ఇక్కడి నుంచి నాభి నుంచి ఇలా ప్రకంపనలు వెళ్ళిపోతాయి. అన్నప్పుడు ఆజ్ఞ సహస్రారంలో ప్రకంపనలు ఉంటాయి. అందుకని మనం ఓం అన్నప్పుడు అనేది ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞా సహస్రారంలో ఆ ప్రకంపనల కింద మనసు అలా ప్రశాంత స్థితిలో సమస్థితిలో ఉంచుతుందన్నమాట. 3 సార్లు అనండి అలా. ఓం అన్నప్పుడు ఓం, ఓం, అన్నప్పుడు ఇక్కడ ఆజ్ఞ సహస్రారంలో మనసుని దృష్టి ఇక్కడ పెట్టాలి. పెడితే ప్రకంపనలన్నీ అలా ప్రకంపనల కింద ఉంటుంది అని సమస్థితిలో ఉంచుతుందన్నమాట. ఇలా ముద్రలోకి రాగానే అన్నీ సమస్థితిలోకి వస్తాయి. ఓం అని అనగానే ఆజ్ఞా సహస్రానికి నేరుగా వెళ్ళిపోతాయి ప్రకంపనలు. వెళ్ళిపోయి అలా సమస్థితిలో ఉంచుతాయి అన్నమాట. ఆ తర్వాత శ్వాస తీసుకుంటాం కదా. దీర్ఘంగా లోపలికి శ్వాస తీసుకుని మంచి భావాలతో లోపల తీసుకుని మళ్ళీ వదిలేస్తాం కదా. మనకు తెలియాల్సింది ఏంటంటే నేనెవరు అనేది మనం నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి నేనెవరు అనేది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి అలా చెప్తారు. మనం పుట్టినప్పుడు ఇప్పుడు నేను పుట్టగానే పేరుని చెప్తారు. పేరుతో వ్యామోహంలో పడిపోతాను. అయితే పరణ బంధువులు అందరూ చెప్తారు కదా. బంధువులు అంటే వాళ్ళతోనే మమకారంతో ఉంటాం కదా. కులం అని చెప్తారు, ఆ కులంతో వ్యామోహంలో పడిపోతాం. మతం అని చెప్తారు, మతంతో వ్యామోహంలో పడిపోతాం. అంటే ఏమి చెప్పి మనకు మనసులో ఇలా అచ్చులేస్తారు అన్నమాట. మనకు చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఉండాలి నువ్వు ఇది అని చెప్పి అచ్చులేస్తారు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాకు ఇలాగా అన్ని అచ్చులు
పలానా పలానా ఇలా ఇలా అని అచ్చులు వేస్తే అచ్చులన్నీ వేయించుకుని అచ్చు వచ్చిన ఆంబోతులో తిరుగుతూ ఉంటాం అన్నమాట. చిన్నప్పుడు పేరు అంటారు, పేరుని వచ్చేస్తారు. కులం అంటారు కదా, కులం అని ఇంకో వచ్చేస్తారు. మతం అంటారు కదా, ఇదని వేస్తారు. అయితే ఈ బంధువులు ఇదని అదని చెప్తారు కదా, ఇలా అచ్చులు వేస్తారన్నమాట. నువ్వు అది ఇలా అవ్వాలి అలా అవ్వాలని చేస్తారు కదా, ఈ వచ్చేస్తారు ఇలా అవ్వాలి ఇలా చేయాలి అచ్చులు వేస్తారు. ఇలా అచ్చులన్నీ వేయించుకుని అలా తిరుగుతూ ఉంటాం అన్నమాట మనం. అంటే మిమ్మల్ని అంటే బాగోద్దని నేను అనుకున్నాను లేండి. అందరూ అలా తిరుగుతూ ఉంటాం మనం, తిరుగుతూ ఉంటాం. కానీ ధ్యానంలోకి ఇలా వచ్చినప్పుడు కొంత జీవితం మీద అంత ఉత్సవంలా జరుగుతుంది, అంటే ఆనందంగా ఉంటుంది. అలా ఆనందంగా ఉంటుందని, కొంచెం పండగలా ఉంటుందని కొన్ని భావనలు వస్తాయి. అంటే ఇప్పుడు ఇలా అంబోతు స్థాయి నుంచి ఒక సంక్రాంతి పండగ గంగిరెద్దు స్థాయికి వచ్చామన్నమాట. కొంచెం ఉత్సవం మొదలవుతుంది కదా, అంటే జీవితం మీద ఆసక్తి, జీవితం మీద ఆసక్తి రాగానే కొంచెం ఉత్సవంలా ఉంటుంది కదా, ఆ స్థాయికి వచ్చాం. కానీ సుషుమ్నా ధ్యానంలోకి వస్తే, సుషుమ్నా ధ్యానంలోకి వచ్చి ఉత్తమ స్థితికి వెళ్తే శివుని ముందు నందిలా అవుతాం అన్నమాట. శివుని ముందు నందిలా అవుతాం అన్నమాట. అంటే శివస్వరూపం అంటే శివం అంటే అంటే అంతా శివం అంటే అర్థం ఏంటంటే అంతా కూడా ఆనందంగా కళ్యాణంగా స్వరూపంగా ఉంటుందన్నమాట. అంత మంగళకరంగా. శివం అంటే నిత్యమంగళం. ఇప్పుడు నిత్యమంగళం అని చెప్తారు కదా మనకి అమ్మగారి మంత్రం. నిత్యమంగళం శుభం అంటే శివం. ఆ శివాన్ని అనుభూతి పొందే నందిలాగా నిత్య ధ్యాన స్థితిలో ఉంటాం అన్నమాట. అది సుషుమ్నా ధ్యానం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఎక్కడ అచ్చులేయించుకుని ఆంబోతులా తిరగటం, ఎక్కడ జీవితం మీద ఆసక్తి పెరిగి ఏదో ఆనందంగా బతకాలని కోరుకుంటుంది కదా, సుషుమ్నా ధ్యానం ఉత్తమ సాధనకు వెళితే నందిలా మారుతాం అన్నమాట. ఎంత గొప్ప స్థితి అది. అంటే శివుని ముందు నందిలా ఉంటుంది, అంటే అంత మంగళకరంగా ఉంటుంది. ఇదే ప్రపంచం శుభంగా మంగళకరంగా ఉంటుందన్నమాట. ఉండి ఆ నిత్యం అలా ఆనందంగా నిత్య ధ్యాన స్థితిలో జీవిస్తాం అన్నమాట. అది సుషుమ్నా ధ్యానంలో మనం పొందేది. నేనెవరు అంటే ఇప్పుడు గమనించబడేది ఇదేది నేను కాదు. ఇప్పుడు ఈ వస్త్రాలు నావే, కానీ నేను ఈ వస్త్రాలు కాదు కదా. అలాగే ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహం కాదు. ఎందుకంటే దేహం మారిపోతూ ఉంటుంది. ఈ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అని ప్రతి సంవత్సరం ప్రతి వారం ఈ దేహం అంతా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ కణాలన్నీ మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉండేది నేను కాదు. ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహం కాదు. ఇక్కడ నేను అంటే ఏమిటి? ఏ స్థితి అయితే నీవు జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నేను. ఇప్పుడు దేహం నిత్యంగా ఉంటుంది కదా, మారిపోతూ ఉంటుంది కదా. ఇది నేను కాదు, ఇది నా స్వరూపం కాదు. ఇప్పుడు మనసు నాదే, కానీ నేను ఈ మనసు కాదు. అంటే మనసు ఆలోచనలు ఎప్పటికప్పుడు వచ్చిపోతూ ఉంటాయి కదా. ఇది మారిపోతూ ఉంటుంది కదా, నిత్యం మారిపోతూ ఉండేది కదా ఇది. మనసు నాదే, కానీ నేను ఈ మనసు కాదు. మరి నేనెవరంటే ఈ దేహానికి మనసుకి, దేహం మనసుకి దాటిన స్థితి ఉంటుంది. మన మనసును శూన్యం చేసుకుంటాం. మనసును శూన్యం చేసుకున్నప్పుడు మనసుని దాటిన ఒక ప్రశాంత స్థితి, ఆనంద స్థితి ఉంటుంది కదా. ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం అన్నమాట. ఈ దేహం మనసుని దాటిన మనసు స్థితి ఉంటుంది, ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం అన్నమాట. అది నేను అని తెలుసుకోవాలి. అది మనం తెలుసుకుని ఈరోజు ముగిద్దాం. అది ముఖ్యమైనది కదా. ఆ స్థితి ఎలా ఉంటుందని మనం అనుభూతి పొంది ఈరోజు ముగిద్దాం అన్నమాట. ఇప్పుడు మనసు ఎప్పుడు 3 స్థితుల్లో ఉంటుంది. మొదటిది ఏంటంటే జాగృతి అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు బయట ఇలా ఉన్న స్థితిని జాగృత స్థితి అంటాం. ఇలా జాగృత స్థితిలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉంటుంది, ఈ దేహ భావన ఉంటుంది, మనసు భావన ఉంటుంది, ప్రాణం చైతన్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి మనసు స్థితిలో ఉన్నప్పుడు. రెండవది ఏంటంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు కళలు వస్తాయి కదా. నిద్రలోకి వెళ్తాం, కళలు వస్తాయి. ఆ కళలు వస్తున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచ భావన ఉండదు. నిద్రలో ఉంటాం కదా, బాహ్య ప్రపంచ భావన ఉండదు, ఈ దేహ భావన ఉండదు. కానీ మనసులో కొన్ని ఆలోచనలు, కళలు వస్తూ ఉంటాయి. కానీ దేశకాల పరిమితులకు సంబంధం లేకుండా, ఎక్కడున్న కాలానికి సంబంధం లేకుండా
దేశకాల పరిమితి సంబంధం లేకుండా కొన్ని కాలాలు కొంత మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ప్రాణం ఉంటుంది, చైతన్య స్వరూపంగా ఉంటాం. అది రెండవది. మూడవది ఏంటంటే గాఢ నిద్ర అంటే సుషుప్తి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఇంకా బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, మనసు భావన ఉండదు, మనసు శూన్యంగా ఉంటుంది అన్నమాట, మనసు భావన ఉండదు. అప్పుడు కేవలం చైతన్య స్వరూపంగా ఉంటాం మనం, చైతన్య స్వరూపంగా ఉంటాం. ఇప్పుడు ధ్యానంలో కూడా ఇలాగే జరుగుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, కూర్చొని ముద్రలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఈ జాగృత స్థితిలో ఉన్న భావనే కదా, బాహ్య ప్రపంచ భావన ఉంటుంది, దేహ భావన ఉంటుంది, మనసు భావన ఉంటుంది, ప్రాణం చైతన్యం అన్నీ ఉంటాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకుని మనసును శూన్యం చేసుకుంటాం. మనసును శూన్యం చేసుకుంటా ఉంటే ఏమవుతూ ఉంటుంది, ఇంకా బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, మనసులో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనసును పూర్తిగా శూన్యం చేసుకున్నాం, మనసును పూర్తిగా శూన్యం చేసుకున్నాం. పూర్తిగా శూన్యం చేసుకున్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, మనసు ఉండదు, కేవలం చైతన్య స్వరూపంగా ఉంటాం అన్నమాట. అంటే మనసును దాటిన స్థితిని అనుభూతి పొందుతాం ధ్యానంలో. మరి గాఢ నిద్రలో కూడా అటువంటి స్థితిని పొందుతాం, ధ్యానంలో కూడా అటువంటి స్థితినే పొందుతాం. మరి రెండింటికి తేడా ఏమిటి? గాఢ నిద్రలో ఎరుక ఉండదు, ఎరుక ఉండదు అన్నమాట. ఆ స్థితిని అనుభూతి పొందడం ఉండదు కదా, ఎరుక ఉండదు. కానీ ధ్యానంలో ఎరుక ఉంటుంది, మన శూన్యంగా ఉన్న స్థితి ఉంటుంది, దాన్ని దాటిన స్థితిని ఆ చైతన్య స్వరూపంగా అనుభూతి పొందుతాం మనం. అంటే ఎరుకుతూ ఉంటాం మనం. ఆ స్థితి, ఆ స్వరూపం నేను ఆ చైతన్య స్వరూపాన్ని అన్న భావన మనం తెచ్చుకోవాలి. అందుకని మనం శ్వాస తీసుకుంటాం కదా, లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు మంచి భావాలతో లోపలికి తీసుకోవాలి కదా. లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు నేను చైతన్య స్వరూపాన్ని అన్న భావన. బయటకు వదిలేసేటప్పుడు నేను మనసు దేహం కాదు అన్న భావన ఇవి వదిలేయాలన్నమాట. నేను ఈ మనసు ఈ దేహభావాన్ని వదిలేసి తీసుకుంటున్నప్పుడు నేను చైతన్య స్వరూపాన్ని. చైతన్య స్వరూపం అంటే ధ్యానపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏ మనసు శూన్యమైనప్పుడు స్థితి ఉంటుంది కదా, ఆ స్వరూపాన్ని అన్న భావన ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు అలా చేద్దాం. నేను చెప్పినట్టుగా చేయండి మాట, తక్కువ సమయమే. అంటే ఇలా ముద్రలో కళ్ళు మూసుకుని మనసును శూన్యం చేసుకోండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రంపై మనసు కేంద్రీకరించి మనసుని పూర్తిగా శూన్యం చేసుకుందాం. మనసంతా శూన్యంగా ఉంటుంది. మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి. ధ్యానము అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం. ధ్యానము అంటే మనసుని శూన్యం చేసుకోవటం. ధ్యానము అంటే మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి. మనసు శూన్యంగా ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చైతన్య స్వరూపంగా ఉంటాం. ఇప్పుడు 2 చేతులు మీ కళ్ళపై పెట్టి మెల్లగా కళ్ళు తెరిచి అంత మనసును శూన్యం చేసుకున్నారు కదా. మనసు శూన్యం చేసుకోవటం అంటే ఏ ఆలోచనలు రానివ్వకూడదు. వచ్చిన ఇంక అన్నీ కట్ చేసుకుని ఏ ఆలోచన రాని స్థితిలో మనసు శూన్యంగా ఉంటుంది. మనసు శూన్యంగా ఉన్నప్పుడు ఇంకా బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, మనసంతా శూన్యంగా ఉంటుంది. అప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది మనసు. చైతన్య స్వరూపంగా ఉంటాం అన్నమాట. మరి ధ్యానంలో మనం ఆ స్థితికి వెళ్తాం. మనం శ్వాస తీసుకున్నప్పుడు నేను ఆ చైతన్య స్వరూపాన్ని అని భావన ఉంచుకోవాలి. వదిలేసేటప్పుడు ఈ మనసుతో పడిపోయాం కదా మనం అంతా, ఈ మనసుతో దేహంతో బాహ్యంలో పడిపోయాం, తాదాత్మ్యం చెందిపోయాం. ఆ భావనని వదిలేయాలన్నమాట. కానీ మన అందరం మరి ఎందుకు ఆ స్థితిని అనుభూతి పొందట్లేదు నిత్యం అంటే మన బాహ్య ప్రపంచంలో తాదాత్మ్యం చెందిపోయాం. బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలపై తాదాత్మ్యం చెందిపోయాం. తాదాత్మ్యం చెందిపోవటం అంటే మన ఆత్మ వస్తువు, బంగారం లాంటి వస్తువుని చిన్న చిన్న విషయాలపై తాకట్టు పెట్టేస్తాం అన్నమాట. అది దక్కితేనే నేను
జీవిస్తాను, అది దక్కకపోతే నాకు ఈ జీవితం ఎందుకు అంటే ఆత్మ వస్తువు, ఆ బంగారం లాంటి వస్తువుని చిన్న చిన్న విషయాలపై తాకట్టు పెట్టేశాం. అలా బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలపై తాదాత్మ్యం చెందిపోయాం అన్నమాట. వాటితో వ్యామోహంలో పడిపోయాం. అది దక్కపోతే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది అన్నమాట. మరి దేహంతో తాదాత్మ్యం చెందిపోయాం. నేను అనారోగ్యం అయితే ఆందోళన వచ్చేస్తుంది, ఎందుకు ఈ జీవితం అని. మనసుతో తాదాత్మ్యం చెందిపోయాం. మనసులో అనుకున్న ఆలోచనకి అనుకున్నట్టుగా జరగకపోతే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది కదా. అంటే ఇలా తాదాత్మ్యత చెందిపోయామన్నమాట. వాటితో వ్యామోహంలో పడిపోయాం. వ్యామోహం అనేది ఉంది కదా, ఈ వ్యామోహాన్ని, దీన్ని వదిలేస్తే నిత్యం ఆ స్థితిలోనే ఉంటామన్నమాట. దేని మీద వ్యామోహం ఉండకూడదు. బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై దేని మీద వ్యామోహం ఉండకూడదు. ఈ దేహం కూడా వ్యామోహం ఉండకూడదు. మన కర్మలు మనం చేస్తాం, దేహాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటాం, దేహంతో స్నేహభావంతో కృతజ్ఞతాభావంతో ఉంటాం. దేహమే దేవాలయం భావన ఉంటుంది. కానీ జరుగుతూ ఉంటాయి. వృద్ధాప్యం వస్తుంది కదా, అనారోగ్యం వస్తుంది, వస్తూ ఉంటాయి. మనసు మనం అనుకున్నట్టే అయిపోదు కదా అంతా. మనం అనుకున్న ఆలోచన ప్రకారమే అంతా జరిగిపోదు కదా. వచ్చే ఆలోచనలు వస్తాయి, చేసే కర్మలు చేస్తాం, దక్కుతూ ఉంటుంది. నేను వ్యామోహంలో ఉండకూడదు అన్నమాట. వ్యామోహం అంటే అనుకున్నట్టుగా జరగకపోతే ఎందుకే జీవితం, అది దక్కితేనే ఆనందం. వీటిలో పడిపోతాం కదా మనం. అదే మోహం అంటే, వ్యామోహం అంటే. అలా వ్యామోహాన్ని వదిలేసాం అనుకోండి, నాకు దేని మీద వ్యామోహం లేదు. బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై దేని మీద, అందరూ చెప్తారా అలా, బాహ్య ప్రపంచంలోని వస్తు విషయాలపై దేని మీద వ్యామోహం లేదు. ఈ దేహంపై వ్యామోహం లేదు. వచ్చేది వస్తుంది, జరుగుతూ ఉంటుంది. నేను ఆరోగ్యం ఉంచుకుంటాను, స్నేహభావంతో ఉంటాను, కృతజ్ఞతతో ఉంటాను, దేహాన్ని ఒక దేవాలయంలో చూసుకుంటాను. కానీ జరుగుతూ ఉంటుంది. నాకు మనసుపై వ్యామోహం లేదు. మనసులో వస్తాయి ఆలోచనలు, కర్మలు చేస్తాం, దక్కుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇలా వ్యామోహాన్ని ఇలా వదిలేస్తే మనం నిత్యం ధ్యానస్థితిలో ఉంటాం అన్నమాట. మోక్షం అంటారు కదా, ఇప్పుడు మనందరం మోక్షం గురించే కదా ఇక్కడికి వచ్చింది. మోక్ష ఎప్పుడు దక్కుతుందంటే మోహం క్షయిస్తే. మోక్ష అంటే మోహం క్షయించటం అంటే వదిలేయటం అన్నమాట. మోహాన్ని వదిలేస్తే నిత్యం ఆనందంగా ఉంటాం. మన కర్మలు జరుగుతాయమ్మా, కర్మలేమి ఆగవు, ఇప్పుడు నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ అందిన దాంతో తృప్తి పడుతూ ఉంటాం, ఎవరితోని పోల్చుకోవు, దేనితోని మోహం ఉండదు, వ్యామోహం ఉండదు. ఈ క్షణం నుంచే మోక్షస్థితిలో ఉంటాం అన్నమాట. ఇక్కడ మనసు జ్ఞానపు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు, అంటే ఇంకొంచెం మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక 3 ఉపమానాలు చెప్పి ముగిద్దాం అన్నమాట. బాగా అంటే వెంటనే మీకు సమయాన్ని బట్టి 3 ఉపమానాలు చెప్పి ముగిస్తాను. ఇంకొకసారి ఎప్పుడన్నా మనం ఇంకా లోతుగా పరిశీలిద్దాం. మనసు అనేది ఒక సముద్రం లాంటిది. మనసు కూడా విశాలంగా అనంతంగా ఉంటుంది. ఇప్పుడు సముద్రం మీద చూడండి, అలలు వస్తూ ఉంటాయి కదా పైన. ఈ అలల్లాగా మన మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా ఆటుపోట్లో ఉంటుంది. ఎక్కువ అలలు, తక్కువ అలలు, ఎక్కువ ఆలోచనలు, తక్కువ ఆలోచనలు. ఒక మనసు ప్రశాంతంగా ఉంటుంది, దూరంగా చూడండి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి తుఫాను వస్తే ఆందోళనలు వచ్చేస్తాయి కదా. అలా మనసు అనేది ఆటుపోట్లుగా అలల్లానే ఉంటుంది. ఈ మనస్సు అనేది ఒక సముద్రం లాంటిది అన్నమాట, మహాసముద్రం లాంటిది. కానీ ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అలలు అనేవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి, పైన మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సింది. సముద్రము విశాలంగా అనంతంగా ఉంది. ఇప్పుడు ఉపరితలం మించి సముద్రపు లోతుల్లోకి వెళ్తూ ఉంటే, ఎంత లోతుల్లోకి వెళ్తే అక్కడ అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది కదా. ఎంత లోతుల్లోకి వెళ్తే అలలు లేని ప్రశాంత స్థితి ఉంటుంది కదా. మన ధ్యానంలో జరిగేది అదే. ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఆలోచనలతో ఉంటాం, అంటే అలలు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు బాగా ఉద్రేకంతో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అలలు. ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, వస్తే కొంచెం అలలు కొంచెం తగ్గుతాయి. ముద్రలో రాగానే కొంచెం అలలు కొంచెం సమానంగా వస్తాయన్నమాట, ఆ సమస్థితిలో ఉంచుకోగానే. అక్కడి నుంచి ధ్యానం కళ్ళు మూసుకొని మనసు శూన్యం చేసుకుంటాం కదా. అంటే గాఢ సముద్రపు లోతుల్లోకి
వెళ్తూ ఉంటే ఎక్కడ ఏ అలలు లేని ఎంత ప్రశాంత స్థితి ఉంటుంది. బాగా లోతైన గాఢ సముద్రంలోకి వెళ్తే అక్కడంతా ప్రశాంతంగా అలలు లేని స్థితి ఉంటుందన్నమాట. అది మనం పొందేది ధ్యానంలో. మొదటిది. రెండవది ఏంటంటే ఋషులు మనం బాబాజీ గారి ఋషుల దృష్టిలో మనం చిన్నపిల్లలం కదా. ఈ సాధనలో ధ్యానంలో మనం చిన్నపిల్లలు లాంటి వాళ్ళం కదా. కానీ ఉపమానాలు కథల కింద చెప్తేనే అర్థమవుతుంది. ఋషులు ఈ స్థూలదేహాన్ని, ఈ శరీరాన్ని భూమితో పోలుస్తారు. మరి భూమి నుంచే కదా ఈ స్థూలదేహం వచ్చింది, సప్తధాతువులతో వచ్చింది. ఈ స్థూలదేహాన్ని భూమితో పోలుస్తారు అన్నమాట. శ్వాస లోపల తీసుకునే శ్వాసని ప్రాణవాయువుతో పోలుస్తారు. ఈ ప్రాణవాయువు నుంచే కదా, ఈ వాయువు నుంచే కదా శ్వాస వెళ్ళేది. ఈ స్థూలదేహాన్ని భూమితో, ఈ శ్వాసని ప్రాణవాయువుతో, మనస్సుని మేఘాలతో పోలుస్తారు అన్నమాట. చూడండి, మేఘాలు కూడా మనసు ఆలోచనలు వచ్చి వెళ్తున్నట్టు మేఘాలు వచ్చి వెళ్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచనలు, తక్కువ ఆలోచనలు, ఎక్కువ మేఘాలు, తక్కువ మేఘాలు. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టు, ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టు. సరిపోయింది పోలిక? ఎంత చక్కగా ఉంది. అలా మనసుని మేఘాలతో పోలుస్తారన్నమాట. కానీ మేఘాలకు పైనే ఉంది ఆకాశం. మేఘాలకు పైన ఆకాశం ఉంది. మనం ధ్యానంలో కళ్ళు మూసుకోగానే ఈ మనస్సుని ఆలోచనలు తగ్గించుకుంటాం కదా. మనసు ఆలోచన తగ్గించుకుంటాం. కళ్ళు మూసుకోగానే ఇంక బాహ్య ప్రపంచ భావన ఉండదు. మనసు ఆలోచన తగ్గించుకుంటూ ఉంటాం. అంటే మేఘాలు తగ్గిపోతున్నాయి. మనసును శూన్యం చేసుకుంటాం. అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం. ఏ మేఘాలు లేని ఆకాశం ఎలా ఉంటుంది? ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఆ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. అందుకని ఆకాశం ఆత్మ అన్నారు. ఆకాశం బ్రహ్మ, ఆకాశం ఆత్మ. ఈ ఆత్మస్థితి ఏమిటి? ఆకాశంలో ఉంటుంది అని. ఆకాశం లేకుండా ఉండదు కదా. ఆకాశంలోకి ఇదంతా ఉన్నది, ఇదంతా కూడా ఆకాశమే కదా. ఆకాశంలో ఇదంతా ఉన్నది కదా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. చూడండి, ఆ భావనే మనకి ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ధ్యానంలో పొందేది అది. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఈ ముద్రలో ధ్యానం చేసుకుని ముగిద్దాం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నేరుగా మనసును శూన్యం చేసుకుని ఆ స్థితిని అనుభూతి పొందండి. అంటే మీ స్వరూపాన్ని, మీ స్వరూప స్థితిని మీరు అనుభూతి పొందండి. మీ స్వరూపం ఏమిటి అని తెలుసుకుని మీరు అనుభూతి పొందండి. అందరూ ఇదే ముద్రలో 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రంపై మనసు కేంద్రీకరించి మనసుని శూన్యం చేసుకుందాం. మనసుని శూన్యం చేసుకోవడం అంటే ఏ ఆలోచనలు లేని స్థితి. ధ్యానము అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం. మనలోకి మనం ప్రవేశిద్దాం. ఆ మనసుని శూన్యం చేసుకున్నప్పుడు గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం. ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందుతాం. అంత శూన్యంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్థితే నీ స్వరూప స్థితి. నీ స్వరూపం ఆనంద స్వరూపం, ఆకాశ స్వరూపం, చైతన్య స్వరూపం, విశుద్ధ బోధ స్వరూపం. ప్రతి మనిషి ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపం. ఆ స్వరూపాన్ని అనుభూతి పొందుదాం. ఆ స్థితి ఈ దేహానికి
మనసుకి అతీతంగా ఉన్న స్థితి అది. మనసుని దాటిన మౌనం, మనసుని బుద్ధిని దాటిన మహామౌన స్థితి అది. అంత మౌనంగా ఉంటుంది. అది నా స్వస్థితి, నా సహజ స్థితి, నా కేంద్రం, నా మూలం, నా స్వగృహం అది, నా ఉనికి, నా అస్తిత్వం అది. మన అస్తిత్వాన్ని మన అనుభూతి పొందుదాం. మనసంతా శూన్యంగా ఉంటుంది. ఏ మేఘాలు లేని ఆకాశ స్థితి, ఏ అలలు లేని గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితి అది. అది నా స్వస్థితి, అది నా స్వరూపం. అంత నిర్మలంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అందరూ చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. మీ అందరిలోనే ఆ స్థితిని నేను కూడా అనుభూతి పొందుతున్నాను. ఇక మీరు నిత్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ముద్రలోకి రాగానే సమస్థితి, ఇంకా ఈ ఆలోచనలు హెచ్చు తగ్గుగా లేని సమస్థితిని, శరీరంలోని సమస్థితిని అనుభూతి పొందటం. అంటే సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అంటే సమస్థితిలో ఉండటమే యోగం. ఆ సమస్థితిని అనుభూతి పొందటం. ఓం అన్నప్పుడు ప్రకంపనలన్నీ ఆజ్ఞా శాస్త్రారంలో ఈ ప్రకంపనలన్నీ సమస్థితిలో ప్రశాంత స్థితిలో ఉంచుతాయి. దాని అనుభూతి పొందటం. శ్వాస తీసుకున్నప్పుడు నేను చైతన్య స్వరూపాన్ని అన్న భావన తెచ్చుకోవటం. మనసు తర్వాత మూడవది, మనసును శూన్యం చేసుకుంటాం కదా ఇక్కడ బురుకుటిపై. ఆ శూన్యం చేసుకున్నప్పుడు గాఢ సముద్రంలో లోతుల్లోకి వెళ్తున్నట్టుగా మనసును మొత్తం శూన్యం చేసుకుని మన స్వరూపాన్ని మనం అనుభూతి పొందుతున్నాం. మన స్వరూపం అది. అంటే స్వగృహానికి చేరుకుంటున్నాం, ఇంటికి చేరుకుంటున్నాం. మన ఇంటికి మనం చేరుకుంటున్నాం అన్నమాట. మన అస్తిత్వాన్ని అనుభూతి పొందుతున్నాం. అది మన మూలం, మన కేంద్రం అది. అది ఆ స్థితిని నిత్యం అనుభూతి పొందటం, అది మన సహజ స్థితి అన్నమాట. అది నిత్య ధ్యాన స్థితి. నిత్య ధ్యాన స్థితి అంటే నిత్యం ఆనందంగా ఆ స్వరూపంగానే ఉంటాం. ఇక మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. దేహంలో వస్తూ ఉంటాయి, కర్మల్లో ఎలా జరిగే వాళ్ళ జరుగుతూ ఉంటాయి. మనం ఉన్నతంగా చేస్తామంట కర్మలు. ఆ స్థితిని మనం కోల్పోకూడదు. ధనం అంటారు కదా, ధనం ఎన్నో రూపాల్లో ఉంటుంది. నాణ్యాల రూపంలో ఉంటుంది, నాణ్యాల రూపంలో ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు బంగారం, వెండి అన్నీ కూడా ధనమే కదా. ఇలా వివిధ రూపాల్లో ధనం ఉంటుంది. కొంతమంది నా కుటుంబమే ధనం అంటారు. నాకున్న ఆస్తి ఇవే, ఇల్లు, ఇది పొలము, కుటుంబం ఇవే ధనం అంటారు. నా పిల్లలే నాకు ధనమను ఇది చెప్పుకుంటారు కదా. నా కుటుంబంలో ఇదే నా ధనం అంటారు. ఏది లేకపోయినా పర్లేదు, ఇదే నా ధనం అంటారు కదా. ఇలా ధనం అంటే ఎన్నో అర్థాలు ఉంటాయి. కానీ ఏది సరి అయిన ధనము అది తెలియాలి కదా. ఎవరికి వాళ్ళు ఎన్నో అర్థాలు చెప్పుకుంటారు. కానీ ఆత్మజ్ఞానంలో, సుషుమ్న జ్ఞానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది సరి అయిన ధనము. ఏది సరి అయిన ధనం అంటే సాధన. సాధన అంటే సరి అయిన ధనము. మిగిలిన బాహ్య ప్రపంచంలో దక్కుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు అనుభవం పొందుతూ ఉంటారు. అవన్నీ అలా ఉన్నా కానీ ఇది సరి అయినది, ఇది సరి అయిన ధనము అని మనం తెలుసుకోవాలి. అందుకని దీన్ని ధన అన్నారు. అంటే సరి అయిన ధనము అని. ఈ సాధన చేయటం ద్వారా మన స్థితిని అనుభూతి పొందుతాం. ఆ స్థితిని అనుభూతి పొందడం ద్వారా నిత్యం జీవితం ఉన్నంత వరకు ఆనందంగా ఉంటాం. ఇలా ఆ స్వరూపంగా ఉంటాం. అందరూ ఆనందంగా ఉండాలని మీరు జీవించి ఉన్నంత వరకు ఎన్నాళ్ళు ఉంటారు మీరు? కొన్నాళ్ళు. అది నిత్యం ఉండాలి. ఎవరిని పాడిపోయి శవం వెళ్తుంది అనుకోండి, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే అది కర్మకాలింది అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రేపు నేను ఎక్కబోయే పాడేది, రేపు నేను ఎక్కబోయేది అది అని తెలుసుకుని, అందుకని పిండం పెట్టేటప్పుడు కాకుల్ని పిలుస్తారు కదా. ఏమంటాయి? కావు కావు అంటాయి కదా. ఎందుకు పిలుస్తారు కాకుల్ని అంటే అవి కావు కావు అంటాయి కదా. అవి ఏం చెప్తాయంటే ఏది శాశ్వతం కావని. చనిపోయిన వాడు సంపాదించుకున్న దాన్ని
శాశ్వతం కావు కదా, నీవేమి కావు అంటుంది అని వాడికి ఎలాగో వినపడదు చనిపోయిన వాడికి. చుట్టుపక్కల ఉన్నోళ్ళు బంధువులందరూ తెలుసుకోండి, ఏది శాశ్వతం కావు. నువ్వు ఇప్పుడు ఏదైనా సంపాదిద్దామని వెంపర్లాడతా మనసుని షాప్ పెట్టుకుని అందరినీ ఏదో మనసు షాప్ పెట్టుకుంటాం కదా, అందరినీ దుఃఖంలో పెడతాం, ఎన్నో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం నువ్వు సంపాదించుకుని ఏం తెచ్చుకున్నా నీకేమేమి ఉండవు, నీవేమి కావు అని కావు అంటాయన్నమాట. అందుకని అవి వచ్చేదాకా ఆగుతాం. అర్థం అది. అలా ఎన్నో అర్థాలు ఉంటాయి మన ధర్మంలో.